అందరికీ శుభోదయం. రండి, ఈరోజు మనందరం యోగా చేద్దాం. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వం. ఇది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, శరీరం, మనస్సు మరియు ఆత్మ మధ్య సమతుల్యతను కలిగించే సంపూర్ణ ఆరోగ్య సాధన. జీవితంలోని తొలి 6 సంవత్సరాలు పిల్లల ఎదుగుదలకు అత్యంత కీలకమైనవి. ఈ దశలో మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. సరైన పోషణ, ప్రేమతో కూడిన సంరక్షణ, ఆటలు మరియు యోగా వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు పిల్లల సమగ్ర వికాసానికి బలమైన పునాది వేస్తాయి. నేటి పిల్లలు చదువులు, పోటీలు మరియు డిజిటల్ పరికరాల ప్రభావాల మధ్య పెరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో యోగా సాధన వారికి శారీరక దృక్పథం, మానసిక ప్రశాంతత మరియు భావోద్వేగాల సమతుల్యతను అందిస్తుంది. నిరంతర యోగా సాధన వల్ల పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం మరియు నేర్చుకునే సామర్థ్యం పెరుగుతాయి. శారీర సమతుల్యత, కండరాల బలం, శ్వాస నియంత్రణ మరియు రోగనిరోధక శక్తి మెరుగుపడతాయి. అలాగే భాషా అభివృద్ధి, సామాజిక నైపుణ్యాలు మరియు సృజనాత్మకత పెంపొందించడానికి కూడా యోగా తోడ్పడుతుంది. యోగా వల్ల కలిగే ప్రయోజనాలు: ఏకాగ్రత మరియు శ్రద్ధ పెరుగుతాయి, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది, శారీరక దృఢత్వం పెరుగుతుంది, శరీర సౌబల్యం మరియు సమతుల్యత మెరుగుపడతాయి, రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది, శ్వాసకోశ పనితీరు మెరుగుపడుతుంది, మాటలు మరియు భాష అభివృద్ధి తోడ్పడుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, భావోద్వేగ సమతుల్యత, ప్రశాంతత కలుగుతుంది, ఆరోగ్యమైన జీవనశైలి అలవరుతుంది. యోగా సాధనకు ముందు పాటించవలసిన సూచనలు: ప్రశాంతమైన, పరిశుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఖాళీ కడుపుతో లేదా తేలికపాటి ఆహారం తీసుకున్న తరువాత యోగా చేయాలి. సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి. శ్వాసను సహజంగా ముక్కు ద్వారా తీసుకొని విడవాలి. పిల్లల వయసు మరియు సామర్థ్యానికి అనుగుణంగా ఆసనాలు చేయించాలి. అవసరమైతే నిపుణుల మార్గదర్శకంలో సాధన చేయించండి. పిల్లల యోగా మార్గదర్శకాలు: యోగాను ఆటల రూపంలో సరదాగా నేర్పించాలి. పిల్లలను బలవంతం చేయకూడదు. ఆసనాలను ఎక్కువసేపు చేయించకూడదు. ఇతర పిల్లలతో పోల్చకూడదు. ప్రతి చిన్న ప్రయత్నాన్ని అభినందించాలి. ప్రేమతో, సహనంతో ప్రోత్సహించాలి. ఇప్పుడు ప్రార్థనతో యోగా సాధనను ప్రారంభిద్దాం. ఓం సహనా భవతు सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः. ఇప్పుడు శరీరాన్ని యోగ సాధనకు సిద్ధం చేసే సూక్ష్మ వ్యాయామాలు చేద్దాం. ముందుగా మెడ కదలికలు. తలను ముందుకు, వెనక్కు, కుడి, ఎడమల వైపుకు నెమ్మదిగా తిప్పాలి. మెడ కండరాలు సడలవుతాయి. చేతులను పైకి కిందకి ఎత్తడం. 2 చేతులను పైకి ఎత్తి మళ్ళీ కిందకు దించాలి. భుజాలు, చేతులకు వ్యాయామం అవుతుంది. చేతుల భ్రమణం. చేతులను గుండ్రంగా ముందుకు వెనక్కి తిప్పాలి. చేతులు, భుజాలు బలపడతాయి. మోచేతుల భ్రమణం. చేతులను భుజాలపై ఉంచి మోచేతులను గుండ్రంగా తిప్పాలి. భుజాల కదలిక మెరుగుపడుతుంది. మణికట్టు కదలికలు. చేతులను ముందుకు చాచి మణికట్టులను తిప్పాలి. మణికట్టు బలపడతాయి. ముందుకు, వెనుకకు వంగడం. చేతులు పైకి ఎత్తి వెనక్కు వంగి తరువాత ముందుకు వంగాలి. వెన్నుముక సౌలభ్యం పెరుగుతుంది. శరీరాన్ని తిప్పడం. శరీరాన్ని కుడి, ఎడమల వైపుకు తిప్పాలి. నడుము భాగం చురుగ్గా ఉంటుంది. పక్క వైపు వంగడం. శరీరాన్ని కుడి, ఎడమల వైపుకు వంచాలి. శరీరం వంగే సామర్థ్యం పెరుగుతుంది. తరువాత బటర్ఫ్లై వ్యాయామం. పాదాలను కలిపి మోకాలను సీతాకోక చిలుక రెక్కల్లాగా కదపాలి. తొడలు, నడుమ కండరాలు సడలవుతాయి. మోకాళ్ళ కదలికలు. మోకాళ్ళను వంచి మళ్ళీ నిటారుగా నిలబడాలి. మోకాళ్ళు బలపడతాయి. కాలి మడమల కదలికలు.
పాదములను ముందుకు వెనక్కు కదిలించి గుండ్రంగా తిప్పాలి. కాలి మడమలు చురుగ్గా ఉంటాయి. ఇప్పుడు మనం జంతువులు, పక్షులు, ప్రకృతి మరియు రోజువారీ జీవితంలోని ఆకృతులను పోలి ఉండే కొన్ని సరదా యోగాసనాలు చర్చిద్దాం. అందులో పిల్లలకు బాగా ఇష్టమైనది తాడాసనం, తాటి చెట్లు భంగిమ, వృక్షాసనం, చెట్లు భంగిమ, కాకాసనం, కాకి భంగిమ, సింహాసనం, సింహ భంగిమ, పర్వతాసనం, పర్వతాల భంగిమ. ఈ విధంగా భంగిమలు మీకు ఇచ్చినటువంటి పీడిఎఫ్లో చాలా వివరంగా ఇవ్వబడ్డాయి. అవి చూసి పిల్లలతో అన్నీ ఒక్కరోజే కాకుండా రోజుకి ఒక్కొక్కటిగా చేయించండి. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యకరమైన శరీరానికి, ప్రశాంతమైన మనస్సుకు, మంచి వ్యక్తిత్వానికి, వికాసానికి పునాది. చిన్న వయసులో అలవాటు చేసుకున్న యోగా జీవితాంతం ఆరోగ్యకరమైన జీవనశైలికి మార్గం చూపుతుంది. పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో ఎదగడానికి యోగా ఒక అద్భుతమైన సాధనం. అందరం కలిసి యోగా చేద్దాం. ఆరోగ్యంగా, ఆనందంగా, సమతుల్యంగా జీవిద్దాం.